కడప జిల్లా ప్రొద్దుటూరులోని గణేష్ టిఫిన్ సెంటర్లో పూరి కుర్మాలో బల్లి ప్రత్యక్షమైంది. ముస్తఫా అనే యువకుడు తీసుకెళ్లిన పార్సెల్లో బల్లి రావడంతో హోటల్ నిర్వాహకులను ప్రశ్నించారు. దీనిపై వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ కొండారెడ్డి సదరు టిఫిన్ సెంటర్ను మూసివేయించారు. కాగా పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మార్నింగ్ అయితే 8:15 ఆ సమయంలో అయితే నేను పూరి కొనుగోలు చేయడానికి అయితే పోయినాను. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత చట్నీ కవర్లో అయితే బల్లి రావడం అయితే జరిగింది. అదైతే ప్రమాదవశాత్తు ఇంట్లో కూడా అది లైట్ గా తిన్నారని చెప్పారు. కొద్దిగా ఫుడ్ పాయిజన్ మాదిరి అయింటే హాస్పిటల్కి అయితే పోయినారు. దీని కారణంగా నేను షాప్ దగ్గరికి అయితే గణేష్ సెంటర్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇలా బల్లి వచ్చింది అని చెప్తే వాళ్ళు నిర్లక్ష్యంగా పొరపాటుగా వచ్చింటారని చెప్పి ఇగ్నోర్ అయితే చేశారు. ఆ చట్నీ పారేసిన తర్వాత ఇంకా గిట్టనట్టే అందరూ ఉంటే నేను సిఐ కొండారెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. సారు దీనిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. పిల్లలు పొద్దు నుంచి పిల్లలు అంతా వచ్చి తీసుకొని స్కూల్లోకి పోయేటోళ్ళు అంతా తింటుంటారు. వాళ్ళకేమైనా అయితే జవాబారి అయితే వీళ్ళైతే జవాబారితనం అయితే వీళ్ళలో లేదు. నీట్నెస్ కూడా ఏం లేదు. లోపలంతా హైజీనిక్ అయితే మెయింటైన్ చేయడం లేదు. దయచేసి ఇలాంటి షాపులను అయితే ఇగ్నోర్ చేయడం మంచిది అనిపిస్తుంది. కుదిరితే మార్నింగ్ మనమే ఇంట్లో చేసుకుని తినడం బెస్ట్. లేకుంటే బయట ఇలాంటి షాపులలోకి అయితే ఎంకరేజ్ చేయకండి. ఈ టైంలో నేనైతే ఇదే విన్నపం చేస్తుంటున్నాను. ఏమైనా మన ప్రాణాల మీదకి వస్తే మనమే బాధ్యత వహించాలి. ఎవరైతే మన మీద అయితే గాలి అయితే చూపించారు.